యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనకు తెలుసు తెస్సలోనిక పత్రికలో గడిచిన వారం మీకు జ్ఞాపకం చేశాను నేను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘాన్ని ప్రేమించి చాలా మంచి విషయాలు మనందరికీ నేర్పిస్తూ వచ్చారు. పౌలు గారు వారి కొరకు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూసాము. వారి ప్రార్థనల్లో 8, 9, 10, 11 నుంచి 13 వరకు పౌలు గారు వారి కొరకు చేసినటువంటి ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు చాలా సంఘాలలో వారి కొరకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా ఉన్నతంగా ప్రార్థించేటువంటి అంశాలు కనబడతాయి. వీటి ద్వారా మనం కూడా చాలా మంచి విషయాలు మనం నేర్చుకోగలం. కనుక ముందుటి వారం మీకు చెప్పిన విషయం ఏంటి? ఏం చెప్పాను నేను? వారు ప్రార్థించిన రీతిలో ఏమని చెప్పాను? వారి యొక్క విశ్వాసమును ఉన్నటువంటి లోపాన్ని తీర్చుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా ప్రభువును వేడుకుంటున్నాము అని పౌలు గారు చెప్పారు. అత్యధికముగా రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే దేనికోసమంటే ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘములో విశ్వాసంలో ఉన్నటువంటి లోపాలు పోవాలి అని. అంటే దాని అర్థం ఏంటంటే వారి విశ్వాసం అభివృద్ధి పొందాలి, వారి విశ్వాసము పరిణితి చెందినటువంటి విశ్వాసంగా మారాలి, వారు ఆత్మీయ స్థితిలో మంచిగా ఎదగాలి అనేటువంటిది పౌలు గారి యొక్క భారమైనటువంటి ప్రార్థన. మన జీవితాల్లో కూడా అలాంటి స్థితి కలిగి ఉండాలి అని లేఖనాల ద్వారా దేవుడు మనకు కూడా నేర్పిస్తున్నాడు. ఆ రోజు జరిగిన సంగతులే కాదు, అవి మనకు కూడా చాలా అవసరం. కనుక ఈ రోజున మరొక ప్రార్థన అంశాన్ని, పౌలు గారు చేసినటువంటి మరొక ప్రార్థన అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి 11వ వచనంలో, మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చునుగాక అన్నాడు. అంటే ఈ మాటను బట్టి పౌలు గారి యొక్క ఆశ, వారి యొక్క ఉద్దేశం ఏంటంటే తెస్సలోనిక సంఘానికి ఆయన దూరంగా ఉన్నాడు. ఆ సంఘాన్ని కలుసుకోవాలని, ఆ సంఘంతో మాట్లాడాలని, ఆ సంఘస్థులతో కలిసి ఆరాధించాలని ఎంతో తపన పడుతున్నాడు, అంత ఇష్టపడుతున్నాడు ఆయన. కనుక ఆయన కృప, ఆయన ప్రేమ మీ దగ్గరికి తీసుకుని వచ్చునుగాక అని ఆ తపంతో మాట్లాడుతున్నాడు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింజమైనవిగా ఆయన స్థిరపరచుటకై అని రాయబడింది. ఏంటి ఈ విషయాలు అనంటే పరిశుద్ధత విషయంలో మీరు అనింజంగా ఉండాలి అండి. అంటే మీరు పరిశుద్ధతలో లేదంటే పవిత్రతలో ఎదగాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ముందేమో వారందరూ కలిసి విశ్వాసములో పరిణితి చెందిన వారిగా ఉండాలని ప్రార్థించాడు. తర్వాత ఏమో వారు పవిత్రులుగా, పరిశుద్ధులుగా వాళ్ళు ఎదగాలని ప్రార్థన చేస్తున్నాడు. పవిత్రత, పరిశుద్ధత ఈ రెండు విషయాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ రెండు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, కానీ రెండిటికి కూడా సంబంధం ఉంటుంది. ఈ రెండు విషయాలు ఈ రోజున మనం నేర్చుకుంటాం. పరిశుద్ధత, పవిత్రత, ఇవి ఈ పదాలు ప్రత్యేకించి పరిశుద్ధ గ్రంథములో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు క్రైస్తవులుగా మనం ఎక్కువగా మాట్లాడుకునేటువంటి పదాల్లో ఈ రెండు పదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక ఇతరులు ఎవరు ఎక్కడ ఈ విషయాలు మాట్లాడే అవకాశాలు ఉండవు. అంతేకాదు ఇతరులు ఎవరు కూడా ఈ మాటలు అసలు రావు, వీటికి అసలు అవకాశమే ఉండదు కూడా. పవిత్రత, పరిశుద్ధత ఈ రెండు చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు. ఈ విషయాలను కాస్త కూలంకషంగా అర్థం చేసుకోగలిగితే దేవుడు కూడా మన దగ్గరకు రావాలని, మనతో పాటు ఉండాలని ఆయన కూడా తపన పడినటువంటి సందర్భాలు చూస్తే మనకు కూడా ఆ విషయాలు అర్థమవుతాయి. కానీ ఎందుకు పవిత్రత, పరిశుద్ధత అనే సంగతులను ప్రభువారు ఎందుకు మనకి జ్ఞాపకం చేస్తాడు విషయాలు అని ఒకవేళ మనం అనుకుంటే, మనం చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడుకుంటున్న సందర్భాల్లో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటాము. ఆ మాట మరొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 16 వచ్చిన భాగాల్లో ఇలా రాయబడి ఉంది. దేవుడు చెప్తున్న మాటనే పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తున్నాడు. ఆయన, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని
రాయబడి ఉన్నది. అంటే అది లేవియా కాండములో చెప్తాడన్నమాట. నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడైన దేవుడను, నేను పరిశుద్ధుడను అనేటువంటి విషయం ఎప్పుడూ కనబడతా ఉంటది ఆ విషయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 17 వరకు 16 వరకు చదువుకుంటే ఆ విషయాల్లో ఉందక్కడ. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఈ ఈ పదాన్ని మీరు ఎక్కడైనా ఏ గ్రంథంలోనైనా చూసారా? పోనీ ఎక్కడైనా వింటారా? అంటే ఎక్కడ విన్నాం. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని చేతికిచ్చి మనల్ని కూడా పరిశుద్ధులుగా బ్రతకమని చెప్పాడు. కనుకనే పరిశుద్ధతకు, పవిత్రతకు బైబిలు పెద్ద పీట వేస్తది. కనుక ఇందులో మీరెట్లా ఉండాలి అనంటే స్థిరత్వము అన్నాడు కదా! ఆయన స్థిరపరచుటకై అన్నాడు. తెస్సలోనిక పత్రిక మనం చదువుకున్న దాంట్లో. స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గడిచిన కాలాల్లో కూడా మీకు జ్ఞాపకం చేశా. స్థిరత్వం అనేది లేకపోతే ఎందులోనూ కూడా మనం రాణించలేం. ఈ పరిశుద్ధత కలిగి బ్రతకడానికి, పవిత్రతలో కూడా ఎదగడానికి స్థిరత్వం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్థిరత్వం లేని వాళ్ళు పవిత్రతను సంపాదించుకోలేరు. పరిశుద్ధతను సంపాదించుకోలేరు. స్థిరత్వం ద్వారా అది వస్తుంది. అందుకే మనకి చూడండి, మనకి సంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. బుధవారం క్లాస్ జరుగుతుంది, శుక్రవారం ప్రార్థన జరుగుతుంది, ఆదివారం ఆరాధన జరుగుతుంది, మిగతా రోజుల్లో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్థిరత్వము కలిగినటువంటి వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు. వెంబడించుటలో వాళ్ళు ఎదుగుతారు, ఫలిస్తారు. కనుక ఆ ఫలింపు ఉన్న వాళ్ళే ఈ పవిత్రతకు, పరిశుద్ధతకు చోటిస్తారు. కనుక స్థిరంగా ఉండాలి ఖచ్చితంగా. పరిశుద్ధత విషయంలో వారు అనింజులుగా ఉండాలని ప్రార్థన చేస్తానన్నాడు అక్కడ మాట. ఏ నిందలు కలిగినటువంటి వారిగా కాకుండా మంచి స్థిరత్వం కలిగినటువంటి వారిగా వారు ఎదిగి ఫలించాలని మరి పౌలు గారి యొక్క భావన. ఇక పవిత్రత, పరిశుద్ధత ఈ రెండు కూడా. పవిత్రత శరీరానికి సంబంధించింది. అయితే శరీరంలో ఉన్నటువంటి ఆ పవిత్రత ద్వారా ఆత్మ కూడా పరిశుద్ధపరచబడుతుంది. అర్థం చేసుకోవాలి. పరిశుద్ధత ఆత్మకు సంబంధించింది. అది దైవత్వానికి సూచనగా ఉంటుంది. పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్తుంది. అది సామాన్యమైనది కాదు, చిన్నగా మాట్లాడుకునేది కూడా కాదు. కనుక ఈ రెండిటికి బంధం ఉంది. పవిత్రత శరీర సంబంధమైనదే, కానీ అది ఆత్మకు కూడా పాపాన్ని అంటించగలదు అపవిత్రతతో ఉంటే. పవిత్రత అనే దాని గురించి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ మీకు పవిత్రత అనే దాని గురించి చూడండి. బైబిల్లో నుంచి మనం చూద్దాము ఒకసారి. పవిత్రత అనగానే నేను ఏమీ చేయలేదండి, నాకేమి తెలియదు, నేను ఎవరి జోలికి వెళ్ళలేదండి, నేనేమి చేయలేదండి అని రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. అయితే దాని గురించి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచ్చిన భాగంలో ఈ మాట రాయబడింది. చూడండి జాగ్రత్త, నేను చదువుతాను, మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచ్చిన భాగం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి అన్నాడు. వారు అన్నాడు అక్కడ. వారు అన్నాడు. ఈ వారు ఎవరు అనంటే 17వ వచనంలో ఉంది చూడండి. వారే. కనుక వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటున్నాడంటే సిగ్గులేని వారయ్యండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించిరి అన్నారు. అది కాముకత్వం అనేది శరీరానికి సంబంధించింది. అది నానా విధమైనటువంటి అపవిత్రలో భాగం. అత్యాశతో అన్నాడు. కనుక వారి స్థితి, వాళ్ళ ఆలోచన విధానం, దేవుణ్ణి ఎరగని వారేటువంటి విధానం ఎట్లా ఉంటుందంటే దీని గురించి ఎప్పుడూ వాళ్ళు ఏమీ ఆలోచించరు. ఇది పాపపుణ్యాల జోలికి పోరు. వారు కోరుకున్నది ఒకటే, వారు అనుకున్నది జరగాలి, వారు అనుకున్నట్టుగా జరగాలి, అంతే. ఇక మిగతా విషయాలకు తావే లేదు. పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు, బైబిల్లోకి వచ్చినప్పుడు, సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు విశ్వాసివేనా, విశ్వాసమైతే నీ స్థితిగతులు ఏంటి, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేవా, నువ్వు పవిత్రంగా ఉన్నావా లేవా అని ప్రశ్నలు వస్తాయి. దానికి మనం మన హృదయం ద్వారా దేవునికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి సంగతులు వస్తాయి. ఇంకెక్కడా రావు అవి. కనుక ఈ స్థితిని బట్టి
వారు 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 అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారు ఆ విధమైనటువంటి అపవిత్రతోనే ఉన్నారు వాళ్ళు. కానీ అని చెబుతూ 20 వచనం చూడండి, ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20 వచనం చెప్పండి. అయితే మీరు అన్నాడు చూడండి. పైన ఏమన్నాడు? అయితే వారు అన్నాడు. వారెవరో మనకు తెలిసింది. ఇప్పుడు మీరు అంటున్నాడు. ఇక్కడ మీరు అంటే ఎవరు చూడండి. యేసును గూర్చిని విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తునందు నేర్చుకున్నవారు కారు అన్నారు. మీరు అంటే ఎవరిక్కడ అంటే విశ్వాసులు, క్రీస్తును ప్రేమించిన వారు. కనుక మీరు క్రీస్తునందు నేర్చుకోలేదు అలాంటి విషయాలు మీరు. మరి ఎలా నేర్చుకున్నారంటే సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశం కలిగింది మీకు. అది మీరు నేర్చుకున్నారు. కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము అన్నాడు. ఏమిటా ప్రాచీన స్వభావం అంటే పైనుంది కదా, నానా విధమైన అపవిత్రత, అత్యాశ, కాముకత్వము అని. దానివల్ల ఏమవుతుందంటే అపవిత్రత కలిగింది. ఇంకెలా చెప్పాలి మరి మీకు? ఒక స్త్రీ పురుషులు కలిసి పాపం చేశారు. పాపం చేసిన తర్వాత చెడిపోయేది ఎవరు చెప్పండి? మాట్లాడాలమ్మా. చెడిపోయేది ఎవరు? వాళ్ళు చెడిపోతారా, పక్కోళ్ళు చెడిపోతారా? ఎవరి శరీరం చెడిపోద్ది? వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వారికి ఎయిడ్స్ అనే వ్యాధి వచ్చింది. ఇప్పుడు ఆ వ్యాధి ఎవరికి వస్తుంది? ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే పాపం చేశారో వారికే కదా వస్తుంది. మాట్లాడండి, పురుషులు మాట్లాడండి, బాగుంటుంది. ఎవరైతే పాపం చేశారో వాళ్ళకే వస్తుందా, పక్కోళ్ళకి వస్తుందా? అందుకనే దేవుడు ఏమంటున్నాడు? వారు అనేటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించాడంటే ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారికి ఆ పాపం అంటుకుంటది. మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీరు ఇలాంటి స్థితిలో ఉన్నవారు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఇది నేర్పలేదు అంటున్నాడు. దేవుడు పవిత్రతకు పెద్ద పీట వేస్తాడు, అపవిత్రతను ఆయన అంగీకరించడు. అపవిత్రతను అంగీకరించడు ఆయన. పవిత్రతకు పెద్ద పీట వేస్తాడు. నువ్వు వ్యభిచారివి అని దేవుడు సూటుగా చెప్తాడు. నువ్వు పాపం చేయకూడదు అని చెప్తాడు. ఎక్కడ ఎవరు చెప్పరు, ఇవన్నీ చెప్పరు. ఎక్కడికన్నా వెళ్ళండి, ఏం తెచ్చావు, ఏమిస్తావు అంటారు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఎలా ఉన్నావు అంట. ఎంత తేడా ఉందో చూడండి. ఇశ్రాయేలు జాతి అంతా కలిసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రేరేపిస్తూ ఉన్నారు. మనకు తెలుసు బిలాము ప్రవక్త, తెలుసు కదా మనకి. మీలో ఎంతమంది తెలుసు బిలాము ప్రవక్త? సురేష్ గారు ఏదోటి చెప్పండి, పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు అందులో. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు కదా. బిలాము ప్రవక్త. బిలాము ప్రవక్తకు దేవుడు ఒక వరం ఇచ్చాడట. ఏంటి ఆ వరం అంటే ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఎవరిని శపిస్తే వారి మీదకి శాపం వస్తుంది. నిజమేనా అబద్ధమా? బైబిల్ ప్రకారంగా నిజమే. కానీ ఒక్క మాట మీరు అనుకోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను. ఏంటంటే బిలాము గారికి ఆ వరం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు బిలాము నువ్వు నాశనం అయిపోగాక అని శాపం ఇచ్చాడు అనుకుందాము. శాపం ఇచ్చాడు. నాశనం అయిపోగానే వాళ్ళు ఏమైపోతారు? నాశనం అయిపోతారు ఖచ్చితంగా. నాశనం అయిపోయేలా చేసింది ఎవరు? బిలామా, దేవుడా? బిలాం ఏం చేయలేడు, తనకు వాక్యనిచ్చాడు అంతవరకే. కానీ ఇతడు దీవించాడు అనుకుండా వాళ్ళకి దీవెన వచ్చేలా చేసేది ఎవరు? దేవుడే చేయాలి. ఏదైనా దేవుడే చేయాలి, మనిషి వల్ల ఏమీ కాదు. ఆ రోజున బిలాము కూడా అలాగే వచ్చాడు. బిలాము బాలాక్ అనేటువంటి రాజు పిలిచాడు, ఇశ్రాయేలు అందరినీ కూడా శపించమన్నాడు. దేవుడేమో ఇశ్రాయేలును ప్రేమించిన వాడు గనక అది ఆశీర్వదించినటువంటి జనమైతే ఇతను మరి ఎవరిని శపిస్తే వాళ్ళకి శాపం, దీవిస్తే దీవెన అని నమ్మినవాడు కదా. ఇది ఒక అన్యుడైనటువంటి బాలాకు రాజు నమ్మాడు. ఓహో, ఇతను శపిస్తే శాపం, దీవిస్తే దీవెన అనుకుని ఇతన్ని మనం పిలుచుకుని ఎవరు పడితే అలా శపించేద్దాం. బాంద ప్లాను. నీ నోటు వాక్కు ఫలిస్తుంది సుమి అన్నావు. ఎవరినైనా పిలిస్తే అప్పుడు అంటే నా నోటి వాక్కు పలానా వాక్కు సుమి, నీ సంగతి తెలుస్తాను అంటే మనం ఎవరిని ఇష్టపడతాం? ఏదో రకంగా చిన్న వచ్చి చెప్పించారు బాబు, పల్లాపోతున్నాం అనుకుంటా. ఆ రోజున అలాగే జరిగింది. కానీ
దేవుడు ప్రేమించినటువంటి ఇశ్రాయేలు జాతిని శపించడానికి కూడా డబ్బులు పుచ్చుకొని, లంచం పుచ్చుకొని సిద్ధపడిపోయాడు ఈ బిలాము. దేవుడేమో వాళ్ళనేమో దీవిస్తున్నాడు. ఇతనేమో డబ్బు పుచ్చుకొని శపించేద్దామని సిద్ధపడిపోయాడు. అర్థం చేసుకోవాలి పాయింట్ ఎందుకు జ్ఞాపకం చేశానో. ఆ రోజుల్లో ఎంత చెప్పినా కూడా, ఏం చెప్పినా కూడా బిలాముకు లాగేస్తా ఉంది. బిర్యానీ చూడగానే మన నాలుగు పీకేస్తా చూడండి. అబద్ధం చెప్పానా? నిజమే కదా, సహజమే కదా ఎవరికైనా అది. ఇప్పుడు తినేద్దామా అనిపిస్తా ఉంటది. వద్దంటా ఉంటాం, తినేద్దాం అనుకుంటాం. అలాగే బిలాముకు కూడా ఆ కానుకలు చూడగానే, ఆ బంగారం చూడగానే, ఆ డబ్బు చూడగానే హృదయం లాగేస్తా ఉంది. ఓ పక్క నుంచి అవన్నీ తీసుకోవాలనిపిస్తుంది. మరో పక్కనేమో దేవుడేమో ఏయ్ నోర్మై, నువ్వు శపించడానికి వీల్లేదు, వాళ్ళని దీవించాలంటున్నాడు. అయ్యో శపిస్తే డబ్బులొస్తాయి కదా అని బిలాం అనుకుంటున్నాడు. ఇలాంటి సంఘర్షణలో దేవుడన్నాడు, నేను ఎంత చెప్పినా నువ్వు వింటలేదు కదా, పోరా అని చెప్పేసి పంపించాడు. పంపించిన తర్వాత సరే మొత్తం మీద ఎలాగైతే విని వెళ్ళిపోతున్నాడు. ఎంత షార్ట్ కట్లో చెప్తున్నాను, మన పాఠం మళ్ళీ మూలన పడిపోతుంది. కాబట్టి ఎలాగైతే వినకుండా పోతా ఉంటే ఆఖరికి ఇంకా దేవుడికి జరగొచ్చు, నువ్వు పోరా అని చెప్పి అన్నాడు. అప్పుడు గాడిద ఉంది, వాళ్ళకి గాడిద మీద ఎక్కేవారన్నమాట. గాడిద మీద కూర్చున్నాడు, గాడిద తీసుకుని వెళ్ళిపోతుంది. దేవుడు వెళ్ళమన్నాడు కానీ ఒక పెద్ద దేవదూతను పంపించాడు. మంచి కత్తి పట్టుకుని ఎప్పుడు వేసేద్దామని చూస్తుంది బెలాముని. చూస్తూ ఉంటే ఈయనగా ఏం కనబట్టలేదు. ఇక కళ్ళు మూసిపోయినాడు. కళ్ళు తెరిచిన మూసిన ఏం కనబడుతున్నాయి? ఆ డబ్బు బహుమానాలే కనబడుతున్నాయి, ఇంకేమీ కనబడదు. కళ్ళు మూసిపోయి ఉన్నాడు కనుక వెంటనే ఏవైనా సరే ఆ కానుకలు కొట్టేయాలన్న ఉద్దేశంతో చాలా ఆత్రంగా వెళ్ళిపోతా ఉన్నాడు. మరి గాడి మీద కూర్చుని కూడా కళ్ళు మూసుకుని ఉన్నాడు ఏమో తెలియదు, మహానుభావుడు వెళ్ళిపోతున్నాడు. గాడిద మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. పాపం తన యజమాడు కొట్టేస్తున్నాడు, తొందరగా వెళ్ళు మనకు డబ్బులు కావాలని. ఆ గాడిద వెళ్తూ ఉంటే దారులు చూడగానే కత్తి వరలో పెట్టి కాదు, వరదీసి అంటే వేసేయడానికి రెడీగా ఉందని కత్తి పట్టుకుని అలాగ నిలబడి ఉన్నాడు. ఎవరు అంటే దేవదూత. గాడిద చూసింది, ఓరో నాయన ఇప్పుడు నిజంగా ఇక్కడ కనబడితే నా మెడ తెగిపోద్దురా బాబు అని గాడిద చూసి అటు పరిగెట్టడం ఇటు పరిగెట్టడం ఉంది. వీడికి అర్థం అవట్లేదు. ఇప్పుడు దాకా తిన్నగానే రాసావు కదా గాడిద, ఇప్పుడు దాకా తిన్నగానే నడిచావు కదా, ఇప్పుడేమైందా నీకు, ఇలాగెలా పరిగెడుతున్నావు అని చెప్పి కోపం వచ్చేసింది వాడికి. ఇంకా గట్టిగా కొడుతున్నాడు. అయినా సరే వీడి మాట పట్టించుకోవట్లేదు. ఎదురుగుండా ఎవరు కనబడుతున్నారు? వీడికేమో డబ్బు కనబడుతుంది, గాడిదకేమో దేవదూత కనబడుతున్నాడు. ఇంకా చూడాలి, పరిగెట్టుకుంటా ఆఖరికి ఎటు వెళ్ళలేని ప్లేసులోనికి పరిగెట్టుకుంటా పోయింది. ఎదురుకుండా ఆఖరికి గోడ అడ్డం వచ్చింది. ఇటు వెళ్ళడానికి లేదు, ఇటు వెళ్ళడం లేదు. గోడను ఒక గుద్దురి కిందడిపోయింది. గాడిద మీద కూర్చున్నప్పుడు ఏమవుతాడు ఇప్పుడు? గాడిద పడితే మరి ఆడు పడ్డా, ఈడు పడ్డాడు. పడిన తర్వాత అంటున్నాడు, ఏమే గాడిద, నిన్ను చిన్నప్పుడు తీసుకొచ్చానే, నిన్ను బాగా మేత పెట్టి నిన్ను మేపేనే నేను, ఇంత మేత పెట్టి ఇంత మేపి ఇన్ని పెడితే నన్ను కిందడేస్తావా? నన్ను అడివిరిగిపోయినా కొంచెం ఉంటానని గాడిదని తిడుతున్నాడు. దేవుడు అన్నాడు, గాడిద నిన్ను తిడుతున్నాడు కదా వీడు, నువ్వు మాట్లాడే అన్నాడు. ఎవరిని? గాడిదని. వీడు తిడుతున్నాడు కదా నిన్ను, నువ్వు మాట్లాడని గాడిదకి వాక్యం ఇచ్చాడు. అప్పుడు గాడిద మాట్లాడుతుంది, ఒరే బెలామా, ఒరే నువ్వు నన్ను పెంచావురా, నేను కాదనలేదురా. అడ్డమైన చెత్త గడ్డి పెట్టావురా, తిన్నానురా, నేను కాదనలేదురా. ఎప్పుడైనా సరే నేను నీ దానమైనది మొదలుకొని, అక్కడ మంచి డైలాగ్ భలే ఉంటది, నేను నీ దానమైనది మొదలుకొని ఎప్పుడైనా నిన్ను కింద పడేసానా చెప్పు? ఒక్కసారైనా కింద పడేసానా? నాకు ఎన్ని దెబ్బలు తగిలినా ఓర్చుకున్నాను కానీ నీకు మాత్రం దెబ్బలు తగలకుండా కాశాను కదా. అవునే గాడిద, నిజమే అలాగే చేసావు అంటున్నాడు. ఆ గాడి నువ్వు పడేసావు, ఎప్పుడూ కూడా నన్ను పడేయలేదు, చాలా బాగా చూసుకున్నావు, నిజమే అంటే మరి ఇప్పుడైనా నువ్వు అర్థం చేసుకోవాలి కదా, ఇప్పుడు ఎందుకు పడేశాను, నేను ఎప్పుడైనా పడేశానా అనేటప్పుడుగా వాడికి అర్థం అవట్లేదు. అప్పుడు దేవుడు వాడి మనోనేత్రం వెలిగించగానే ఎదురుగుండా దేవదూత కనబడుతున్నాడు. అప్పుడు చూసి సాష్టాంగపడ్డాడు, బాబోయ్ అని. అప్పుడు దేవదూత అంటున్నాడు కదా, ఇదిగో వంత వద్దన్నా వినకుండా పోవడానికి సిద్ధపడి పోతున్నావు నువ్వు. ఏం ఆశించి? డబ్బును ఆశించి. మీరు ఆలోచించండి, పవిత్రతను పోగొట్టుటలో డబ్బు కూడా ప్రధానమైనది. పవిత్రతను పోగొట్టి అపవిత్రతను కలుగ చేయటంలో డబ్బు కూడా ప్రధానమైనది. చాలా మంది ఆడబిడ్డలు వాళ్ళు శరీరాన్ని నమ్ముకోవడం దేనికోసం అంటే ఆ డబ్బు కోసమే. చాలా మంది చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఆ డబ్బు కోసమే. కాముకత్వంతో నిండి శరీరాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఆ డబ్బు కోసమే. వారి కోరికలు తీర్చుకోవడానికి, వారి డబ్బును సంపాదించుకోవడానికి
ఏం చేస్తున్నారు వీళ్ళంటే అపవిత్రతను సంపాదించుకుంటున్నారు. ఆ రోజున డబ్బుతో పాటు వచ్చేటువంటి ఆ అపవిత్రతను సంపాదించుకోవడానికి బిలాము సిద్ధపడిపోయాడు. సరే వెళ్ళు, ఎంత చెప్పినా నువ్వు వింటలేదు కదా, నువ్వు వెళ్ళు. కానీ కానీ నేను చెప్పిందే నువ్వు చెప్పాలి. వేరే మాట వస్తే నీ తలకాయ కసక్ అంటాడంతే. ఏసేయడమే ఒక దెబ్బ. నేను చెప్పిందే నువ్వు మాట్లాడాలి, వేరే మాట రావడానికి వీల్లేదు అన్నాడు. వీల్లేదు. కనుక ఆ రోజున బిలాము మనసులో అది ఉండిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో చెప్తాను మీకు. బిలాము మనసులో ఇది ఉండిపోయింది. డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం లేదు, ఇటేమో శపించలేను, ఏం చేయాలని ఆ రోజున బాలాకు రాజు, ఇగో ఈ ఈ మూలకెళ్ళు, నువ్వు ఒకసారి ఈ మూలకెళ్తే చూడు ఒక రొయ్యల చెరువు కనపడుతుంది తేటగా, ఆ మూల నుంచి ఇదంతా చెప్పించే అన్నాడు. అర్థం చేసుకోవాలి. దేవుడు అన్నాడు, అక్కడికి వెళ్ళగానే బిలాము నోట్లో మంచి మాటలు ఎట్టాడు. నోరు తెరిచాడు కానీ అన్ని దీవెనలే వస్తున్నాయి, శాపనార్థాలు రావట్లేదు. అన్ని దీవెనలే వస్తున్నాయి, శాపనార్థాలు రావట్లేదు. బాలాకు రాజుకు చాలా కోపం వచ్చింది. నేను నిన్ను శపించమని తీసుకొస్తే నువ్వు దీవిస్తున్నావేంట్రా అంటే, ఏం చేయమంటావు మరి, నోరు తెరుతున్నాను కానీ ఆ మాటలు రావట్లేదు, ఈ మాటలే వస్తున్నాయి. అర్థం చేసుకోవాలి. ఈ మూల అయితే సరిగా రావట్లేదు, ఈశాన్య మూలకి వెళ్దామా పోని, ఆ? ఆ మూలకైతే మాటలు బాగా వస్తాయేమో అని ఇంకో మూలకి తీసుకెళ్ళాడు. ఆ మూలకి తీసుకెళ్ళిన ఏమొస్తున్నాయి, దీవెనలే వస్తున్నాయి, శాపనార్థాలు రావటం లేదు. పోనీ ఈ మూల అయితే సరిగా లేదు, ఆ మూలకి వెళ్దాం అన్నాడు. ఆ మూలకి వెళ్ళినా ఏ మాటలు వస్తున్నాయి, అవే మాటలు వస్తున్నాయి. ఆఖరికి చేసి 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 అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకపోయాడు. అప్పుడు ఈ బిలాము దేవుని ప్రవక్తగానే ఉన్నాడు అవడానికి, కానీ బాగా వినాలి, బాలాక్ అనే రాజుతో కుమ్మక్కైపోయాడు. అర్థమవుతుందా? అవడానికి దేవుని ప్రవక్తే, కానీ ఎవరితో కుమ్మక్కయ్యాడు? బాలాక్ అనే రాజుతో కుమ్మక్కైపోయాడు. వీళ్ళిద్దరూ ఒకటైపోయారు. చూసారా, వీళ్ళిద్దరూ ఒకటైపోయారు. చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఒకటైపోయారో ఇప్పుడు ఆలోచన చేశారు. ఆలోచన చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను పడగొట్టాలి, వాళ్ళని పడగొట్టి నా దేశాన్ని నేను కాపాడుకోవాలి, దీన్ని ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఇద్దరు కలిసి ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ ఆలోచనలో బిలాము ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? దేవునికి విగ్రహారాధన నచ్చదు. ఈ దేవునికి విగ్రహారాధన నచ్చదు. ఈ దేవునికి పవిత్రంగా ఉండడం అంటే ఇష్టం, అపవిత్రత ఆయనకి అసహ్యము. ఈ విషయాలన్నీ కూడా కోట్ చేశాడు బిలాం. ఎప్పుడైతే కోట్ చేశాడో బాలాకు బాగా అర్థమైపోయింది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, ఇశ్రాయేలు ప్రజలు చాలా అందంగా ఉంటారు, వాళ్ళ మగవాళ్ళందరూ కూడా అందంగా ఉంటారు, ఎత్తగా ఉంటారు, యూదులు వాళ్ళు చాలా గొప్పోళ్ళు వాళ్ళు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, కొంతమంది అందమైనటువంటి స్త్రీలను తయారు చేసి వాళ్లకు ఎరవేయి. చూడండి దెబ్బ ఎలా కొట్టాడు ఇప్పుడు. కొంతమంది స్త్రీలను అందంగా తయారు చేసి వాళ్లకు ఎరేసావనుకో, అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళ ఉచ్చులో పడ్డారనుకో, అప్పుడు వీళ్ళు వాళ్ళు కలిసి పాపం చేశారనుకో, నువ్వు నేను కూడా ఏమీ చేయక్కర్లేదు, దేవుడే వాళ్ళని వేసేస్తాడు. చూడండి ఎంత దెబ్బ కొట్టాడు చూడండి. అసలు రాజకీయం మనం ఇక్కడ అనుకుంటాం కానీ ఆ రోజుల్లో నుంచి ఉన్న ఈ రాజకీయాలన్నీ, నువ్వే ఎర్ర సొక్క ఆ సొక్క ఈ సొక్క చచ్చిపోతావు ఇక్కడ. అప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ. ఎంత తప్పుడు సలహా ఇచ్చాడు చూసారా. దేవుడికి వ్యభిచారం అంటే నచ్చదు, కాబట్టి నువ్వేం చేయాలి, ఇప్పుడు వాళ్ళతో నువ్వు వ్యభిచారం చేయించాలి, వాళ్ళని అపవిత్రులుగా చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు కత్తి పట్టుకోక్కర్లేదు, పని చేయక్కర్లేదు, నీ చేతికి మట్టి అంటదు, పని జరిగిపోద్ది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాంటి కార్యాలే అపవాది చేయిస్తున్నాడు అందరి చేత. అర్థమైందా? నీకు తెలియకుండానే నీ మీద దాడి చేస్తున్నాడు. ఎందుకు అనంటే నువ్వు అపవిత్రుడు అయిపోవాలి. మరి నువ్వు క్రైస్తవుడువా, ఉంచే పర్లేదు అని చేసి, ఏదైతే మనకు నచ్చదో, ఏదైతే దేవునికి నచ్చదో వాటిని ప్రేరేపించి చేయడానికి చాలా చక్కగా ప్రణాళిక వేస్తాడు. ఎప్పుడైతే మంచి ప్రణాళిక వేశాడో బాలాకు రాజు ఏం చేశాడంటే, కొంతమంది మోయాబు స్త్రీలందరినీ కలిపి
మంచిగా వాళ్ళని బాగా తయారు చేసి, వాళ్ళందరికీ మంచి మంచి వస్త్రాలేసి, మంచి మంచి తిండి పెట్టి, మంచిగా అలంకరించి, వాళ్ళందరినీ కలిపి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఉసిగొలిపాడు. అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఉసిగొలిపాడో అందులో కొంతమంది ఆ మోయాబు స్త్రీలకు కనెక్ట్ అయిపోయి వాళ్ళతో వ్యభిచారం చేశారు, పాపం చేశారు. అప్పుడు ఇంకా దేవుడు తట్టుకోలేకపోయాడండి. అప్పుడు దాకా వీళ్ళని ప్రేమించి వీళ్ళని నడిపించినటువంటి దేవుడు తట్టుకోలేకపోయాడు. చూడండి ఒకసారి సంఖ్యాకాండము 25వ అధ్యాయం, సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. అసలు ఎంత భయంకరం అంటే, అపవిత్రత ఎలా ప్రారంభిస్తారో, అపవిత్రత ఎలాగ తయారవుతుందో, అపవిత్రత ఎంత భయంకరమైన కార్యక్రమాలు చేయిస్తుందో దాని గురించినటువంటి వివరణ ఇది. చూడండి, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఏమేం చూసారా? స్త్రీల గుడికలో చెప్పాను, స్త్రీలు ఏమైనా చేయగలరమ్మా, ఏమైనా చేయగలరమ్మా అని. అర్థం చేసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు, చూడండి, ఏదైతే దేవుడికి నచ్చదో వాళ్ళు ఏం చేయించారు? ఫస్ట్ వారికి వలేశారు, వాళ్ళ ఉచ్చులోకి దింపుకున్నారు, తర్వాత వాళ్ళలోకి పాపం చేశారు. ఆ తర్వాత ఈ రోజున మాకు పండగ, మేము బలి అర్పిస్తున్నాము, మీరు రెండని మా పండగకి తీసుకెళ్లారు. వాళ్ళతో పాటు వీళ్ళను కూడా ఏం చేశారంటే బలులేసేలా చేశారు. అంటే దేవుడికి ఏదైతే నచ్చదో, ఇదంతా దేవుడు ఒక మంచి వరం ఇచ్చి నువ్వు ప్రవక్తగా బ్రతుకు నాయనా అని దేవుడు అవకాశం ఇస్తే తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుని పాపానికి ఒడిగట్టాడు. ఎవరు? బిలాము. నువ్వు కూడా ఆలోచించు, ఒకవేళ బిలాము ప్లేస్లో నువ్వుగానున్నావా? బిలాము ప్లేస్లో నువ్వుగానున్నావా? డబ్బును ఆశించో, లేదా ప్రేమించో, దైవికమైనటువంటి గుణాలకు బదులు లోకాన్ని ఆశించి ఒకవేళ బిలాములాగా ఏమన్నా తయారయ్యావా? మనం చంపించేశాడు, నరికేశారు, కత్తిని చంపేశారు బిలాముని. నిజంగా వీళ్ళు ఎంత భయంకరంగా తయారైపోయారంటే ఇంకా ఇంకా మామూలుగా తయారైపోలేదు. అప్పుడప్పుడు చూడండి, బరి తెగించిన వాళ్ళు ఎలాగో అంటారు కదా, బరి తెగించిన వాళ్ళు. అప్పుడు దాకా వాడు బయట వ్యభిచారం చేసినోడు, బరి తెగించినోడు ఇప్పుడు ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టుకుంటాడు. వీడు బరి తెగించిన వాళ్ళు అంటారు వీళ్ళని. బయట ఎక్కడెక్కడో తెలియకుండా తిరిగినాడు, తెలిసి ఎలాగా తెలిసిపోయింది కదా, ఇంకా ఏమైతే ఏంటని చెప్పి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాడు. భార్య చేత అవసరమైతే అన్ని పనులు, అడ్డమైన పనులు చేస్తాడు వీడు. వాళ్ళు కూడా అలాగే బరి తెగించిపోయి ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ ఉండగా, సేవకుడు చూస్తూ ఉండగా, మోషే చూస్తూ ఉండగానే ఒకడైతే మొత్తం తీసుకుని వచ్చి ఇంట్లోనే తీసుకొచ్చి వీళ్ళు ఎదురుగుండానే మొత్తం గదిలోకి తీసుకెళ్ళాడు, డేరాలోకి తీసుకెళ్ళాడు మనిషిని. ఇంకా తట్టుకోలేక అయ్యో అని సమాజం అంతా గొల్లుమని ఏడుస్తుంది. మొత్తం ఎవరు తట్టుకోలేక గొల్లుమని ఏడుస్తున్నారు అందరూ. అయ్యో బాబోయ్ దేవా, ఎంత భయంకరమైనటువంటి పాపాన్ని పెట్టుకున్నావు నాయనా అని ఏడుస్తున్నారు. చూడండి అక్కడ 3వ వచనంలో, అట్లు ఇశ్రాయేలు బయలుపురుతో కలుసుకున్నప్పుడు వారి మీద యెహోవా కోపము రగులుకొను. ఈ కోపం వచ్చిందో పక్కన, దెబ్బలు తగులుతున్నాయో పక్కన, బాధలు అనిపిస్తున్నారో పక్కన, కానీ వాడు మాత్రం ఒక మిజ్జాను స్త్రీని తీసుకొచ్చి లోపలెట్టుకున్నాడు అంటాడు. అప్పుడు ఫీనెహాసు చూశాడు ఈ తతంగం అంతా. ఫీనెహాసు చూసి తట్టుకోలేక, మీ వల్ల సర్వ సమాజం అంతా నాశనం అయిపోయింది, ఇంత ఘోరమైన దుష్కార్యం చేశారు మీరని తట్టుకోలేక ఒక ఈట తీసుకుని గుడారంలోకి వెళ్ళి ఒక్క దెబ్బ పొడిచేటప్పటికి ఇద్దరిలోంచి దిగిపోయింది, మొత్తం ఇద్దరిలోంచి దిగిపోయిందండి. ఒక్క ఏడుతో ఇద్దరినే చంపేశాడు. అప్పుడు ఫీనెహాసు గురించి అక్కడ మాట్లాడిన వాళ్ళ పేర్లు చెప్పాడు చూడండి. అక్కడ 14వ వచనంలో, చంపబడని వాని పేరు జిమ్రి, అతడు షిమ్యోనీయులు ఒక పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన పాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ. ఆవిడ పేరు కూడా అలాగే ఉంది చూసారా? ఏం పేరంట? కొజ్బీ. జిమ్రి, కొజ్బీ. ఎంత భయంకరమో చూసారా? అపవిత్రత సర్వనాశనం చేస్తుంది కానీ బాగు చేయదు.
అర్థం చేసుకోవాలి. నువ్వు కావాలని చేస్తే అది భయంకరమైనది. ఒకవేళ తెలియక జరిగితే దేవుడు దాన్ని క్షమిస్తాడు. అర్థం చేసుకోవాలి. నువ్వు కావాలనే ఆ రొంపులోనికి వెళితే అది భయంకరమైన పాపం. ఒకవేళ తెలియక నువ్వు ఆ ఉచ్చులో చిక్కుకుని ఉంటే దేవుడు క్షమిస్తాడు నిన్ను. కనుక అపవిత్రతలో ఎదగాలి అని దేవుడు కోరుకుంటలేదు, పవిత్రతలో ఎదగాలని కోరుకుంటున్నాడు. మరి నీలో ఏముందో ఎక్కడుందో ఏమో అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు అన్నాడంటే మీరు క్రీస్తునందు ఉన్నవారు కాబట్టి మీరు అలా నేర్చుకోలేదు. లోకములో ఉన్న ప్రాచీన స్వభావాన్ని సంపాదించుకుని మీరు అలా బతకాలని నేర్చుకోలేదు మీరు అని అంటున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు పవిత్రులుగా ఉండాలి, మీరు పవిత్రులుగా ఉండాలి. మీకు ఎక్కడ ఈ పదం వినపడదు, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఈ పదం వినపడదు, ఎవ్వరూ ఉండరు. అర్థం చేసుకోవాలి. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చూడండి. 3వ వచన భాగం, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. స్టెబిలైజర్ కట్టాను, స్టెబిలైజర్ కట్టేది. వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అన్నాడు. మీరు ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. దాని అర్థం ఏంటి? వీటి పేరైన ఎత్తకూడదు దాని అర్థం ఏంటి? పనికి మాలిన దరిద్రపు చండాలపు మాటలు నీ నోటి వెంట మాట్లాడొద్దు అని దాని అర్థం. ఆయన అలాగండి, ఈయన ఇలాగండి, ఈయన ఇలాగండి, ఆయన అలాగండి, ఆయన అలాగండి, ఇలాగండి అంటే ఈ మాటలన్నీ ఎవరెవరో ఏం చేస్తారో, ఎక్కడికెక్కడికి వెళ్తున్నారో, ఎవరెవరు ఏం పని చేస్తున్నారో, ఎలాగెలాగుంటున్నారో కొంతమందికి వీటి మీదే దృష్టి ఉంటుంది. దరిద్రులు వీళ్ళు. ఇక వేరే పనే ఉండదు వీళ్ళకి. ఎలా బతకాలి, ఎలా జీవించాలి, నేను నమ్ముకున్న నా దేవుణ్ణి ఎలా గణపరచాలి, నేను ఎలాగ ఆరాధించాలి, నా దేవుని కొరకు నేను ఏం చేయాలి, ఈ ఆలోచనలు ఉండవు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నీకు అనవసరమైన విషయాలు ఇవన్నీ. అసలు వీటి పేరైనను నువ్వు ఎత్తకూడదు అని అంటున్నాడంటే అది అపవిత్రత. అది దేవుడు చెప్పేది. ఏంటది? అపవిత్రత. అపవిత్రమైనటువంటి పదాలు, మాటలు, ఉచ్చారణ మనకు అనవసరం. మనం మాట్లాడకూడదు. కాలు మీద కాలేసుకుంటాడు, ఆ పక్కన ఎక్కడో కూర్చుని ఉంటాడు. ఎవరెవరు ఎటు వెళ్తున్నారా, ఇలాగెళ్తున్నారా, అలాగెళ్తున్నారా, ఆడు ఎలాగెళ్తున్నాడు, వీడు ఎలాగెళ్తున్నాడు, ఈవిడ ఎటు వెళ్తుంది, ఆవిడ ఎటు వెళ్తుంది, ఇవన్నీ మనకి ఎందుకు? అసలు మన బతుకులే సరిగా లేవు. ఎలా కొరకు దేవుని కొరకు బ్రతకాలో, ఎలాగ నా దేవుణ్ణి నేను ఆరాధించాలో, ఎలాగ ఆనందించాలో, ఎలా గణపరచాలో, ఇవి కదా మనకు అవసరం. ఇవి కదా మనకు అవసరం. కనుక మనకు తెలియకుండానే అపవిత్రతలోకి వెళ్ళిపోతున్నమాట. నేనే పాపం చేయలేదండి, నేనేం తప్పు చేయలేదంటే మరి ఇవేటి? మరి ఇవి కావా? ఇవి కూడా అపవిత్రతే. కనుక నీకు అనవసరం, నాకు అనవసరం. దైవికమైనటువంటి సంభాషణ కావాలంటున్నాడు. వీటి పేరైనను మీరు ఎత్తకూడదు అంటాడు. అపవిత్రతలో కాదు, పవిత్రతలో ఎదగాలి. అది దేవుని కోరిక. పౌలు గారు చేసే ప్రార్థన కూడా అదే. ప్రభువా, నేను పవిత్రతలో ఎదగాలి. ఏముందలే అనుకుంటాం మనం. ఇంకా కొన్ని మాటలు చెప్తాను చూడండి. మీకు అక్కడ ఉంది అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు ఏమనుంది అక్కడ? విగ్రహ సంబంధమైన అపవిత్రత అన్నాడు. అంటే అదేంటది? అది కూడా అపవిత్రత. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభువులో ఉన్నావు, మిగతా విషయాలు నీకేం పని? మిగతా అవసరాలు నీకేం పని? నువ్వు ప్రభువుని నమ్ముకున్నా ప్రభువులో ఉండు. ఏదో ఒక దాంట్లోనే ఉండాలి, అంతే కదా? ఏదో ఒక దాంట్లోనే ఉండాలి. ఏదో ఒక ఆరాధన చేయాలి. 2 ఆరాధనలు నువ్వు చేయకూడదు, 2 బల్లల్లో నువ్వు రాకూడదు. ఏదో ఒక ఆరాధనే చేయాలి. నేను అందులోనూ ఉంటానండి, ఇందులోనూ ఉంటాను అనకూడదు. దైవికమైనటువంటి ఆలోచనలతో, దైవికమైనటువంటి తలంపులతో బ్రతకమని కదా దేవుడు చెప్తున్నాడు. ఆ విషయాల్లో కదా మనం ఆలోచించాలి, అది కదా మనం చెయ్యాలి. చూడండి అక్కడ మరొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచన భాగం. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలో, దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలో పాలు పొంద
నేరరు అన్నాడు. ఏదో ఒకటే చేయాలి నువ్వు అంటే, ఇది ఇది కాదులే అనుకోవడానికి లేదు అక్కడ. అది కూడా ఏమంటున్నాడు దేవుడు? అపవిత్రత. చూడండి, మనకి తెలిసి కొన్ని, తెలియక కొన్ని ఎలా వెళ్ళిపోతాం ఇప్పుడు మీరు ఆలోచించాలి. నేనేం చేశానండి? నాకిదేమీ తెలియదండి అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. అపవిత్రమైనటువంటి మనస్సు, అపవిత్రమైనటువంటి పనులు పవిత్రతను పోగొడతాయి. పవిత్రత పోయిందంటే నీకు స్థిరత్వం లేదని అర్థం. స్థిరత్వం లేదంటే ప్రభు నీలో లేడని అర్థం. ప్రభు దగ్గరే నువ్వు సరిగా ఉండలేవంటే విశ్వాసం స్థిరంగా లేదని అర్థం. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనం గమనించేటువంటి విషయాలు చూడండి. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 19వ వచన భాగం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అన్నాడు. చాలు. ఏం జరిగింది అక్కడ అంటే మీ శరీర బలహీనతను బట్టి ఏం చేశారంట? శరీరాన్ని అక్రమం చేయడానికి, అపవిత్రంగా ఉండడానికి అవయవాలను దాసులుగా చేసేసాం. శరీర బలహీనతను బట్టి అంటే మనకు తెలుసో తెలియకో ఏమో ఎలాగో మనకు తెలియకుండానే మన శరీరం వాటికి లోబడిపోయింది. వాస్తవమే. కానీ పరిశుద్ధత కలుగుటకై ఇది అవసరం. ఇప్పుడు చూడండి, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడు అంటున్నాడు. తెలియకో తెలుసో పోయింది, కానీ ఇప్పుడు నువ్వు మారాలి. అది పవిత్రతలోనికి రావాలి. ఇది పవిత్రత అనేటువంటి విషయాన్ని కూడా నీకు తెలియజేస్తున్నాను. కనుక వ్యభిచారం చేశావు, కామకత్వంతో ఉన్నావు, విగ్రహారాధన చేశావు, వీటన్నిటి వల్ల కూడా నువ్వు అపవిత్రుడు అయ్యావు. ఆ అపవిత్రత వలన దేవునికి దూరం అవుతున్నావు. అంతేకాదు ఈ అపవిత్రత నిన్నేం చేస్తుందంటే నీ ఆత్మను కూడా పాడు చేస్తుంది. అది నీకు కూడదు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఎదగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. చూసారు, ఇప్పుడు ఆ రోజున బాలాకురాజు బిలాము ఒక్కటైపోతారని అనుకుంటామా? తెలియకుండానే వాళ్ళు ఇరికించేస్తారనుకుంటామా? అనుకుంటామా? ఏమీ లేదండి రండి అంటారు, కూర్చోండి అంటారు. ఏమీ లేదండి అంటారు. తీరా వెళ్ళిన తర్వాత బుక్ అయిపోతాం. రైట్. మరొక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. పరిశుద్ధత అనే దాని గురించి కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. పవిత్రత ఎలా పోతుందో, అపవిత్రత ఎలా వస్తుందో, ఎలాగ అపవిత్రులం అయిపోతున్నాం అనే విషయాలు మనం విన్నాము. పవిత్రత శరీర సంబంధమైనదే, కానీ అది ఆత్మను కూడా పాడు చేస్తుంది. కనుక పరిశుద్ధత గురించి మనం వింటే గనక ఇది కూడా చాలా ప్రాముఖ్యము. పరిశుద్ధత దైవికమైనది. అందుకే ప్రభువు కూడా ఏమన్నాడు? నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనక మీరు కూడా ఎలా ఉండాలంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలి అన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న మాటలోనే మరొక మాట కూడా ఉంటుంది అక్కడ. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచన భాగంలో అక్కడ మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అన్నాడు. ఏం కలగాలంటున్నాడు? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. అంటే దాని అంతము నిత్య జీవము. మనం చూడండి అక్కడ. అంటే పరిశుద్ధులు అవడం వల్ల మనకు వచ్చే ఫలం ఏంటంటే నిత్య జీవము. పరిశుద్ధత, పవిత్రతను బట్టి పరిశుద్ధత వస్తుంది. పవిత్రత పోతే పరిశుద్ధత పోతుంది. అర్థం చేసుకోవాలి మాట. ఈ రెండిటికి సంబంధం ఉంది. ఈ రెండిటికి సంబంధం ఉంది. అప్పుడు మీకు ఇది మాట చెప్పాను మొన్న, అంతకుముందు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. ఇగో నేను పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము. రైట్. పెళ్లి కూతురు అంటుందన్నమాట, చేసుకోబోయే పెళ్లి కూతురు అంటుంది, నేను నాకు నచ్చినట్టుగా బతుకుతాను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాను, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను, నీ తల్లిదండ్రులు నేను పట్టించుకోను, మీ వాళ్ళని నేను పట్టించుకోను, నాకు నచ్చినట్టుగా నేను తిరుగుతాను, నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడగకూడదు, నేను ఎలా పడితే అలా ఉంటాను, అది కూడా నువ్వు పట్టించుకోకూడదు, మాత్రం కలిసి మనం భార్యాభర్తలుగా మాత్రం ఉంటాం. అప్పుడు ఆ చేసుకోబోయేవాడు కూడా అంటున్నాడు, నిజమే నువ్వు చెప్పింది రైటే, నేను కూడా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను, నాకు కావాల్సిన అమ్మాయితో నేను వెళ్ళిపోతాను, నీకు కావాల్సిన అబ్బాయితో నువ్వు వెళ్ళిపో, నాకు నచ్చినట్టుగా నేను బతుకుతాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నువ్వు కూడా అడగొద్దు, మా అమ్మ నాన్న నువ్వు చూడొద్దు, మీ అమ్మ నాన్న నేను చూడను, నాకు నచ్చినప్పుడు నేను వస్తాను, నీకు నచ్చినప్పుడు నువ్వు రా, మనం కలిసి ఉందాం.
ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే, కాపురం అంటారా? కాపురం అంటారా? వ్యభిచారం అంటారా? దైవికంగా ఉన్నప్పుడు కూడా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. లేదు, నీ చిత్తానుసారంగా, నీ వాక్య ప్రకారంగా నీకు లోబడి నేను బ్రతుకుతాను దేవా. భర్తకు లోబడి నువ్వు బ్రతకాలి. భార్య భర్తను ప్రేమించాలి. ఇది దైవికమైనటువంటి నియమాలు ఇవన్నీ. అలాగే దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుని నడిపింపులో మనం ఉండాలి. అందుకే పరిశుద్ధత అవసరం అంటున్నాడు. నేను పరిశుద్ధతుడనంటే ఆయనలో అపవిత్రత లేదు. ఆయన పవిత్రుడు. ఎవరైనా పవిత్రుడు కనుక ఆయనలో అపవిత్రత లేదు. కనుక మీరు కూడా అలా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎంత మంచి ఆలోచన చూడండి, ఎంత సుగుణాలు. చూడండి ఒకసారి కొరింథీయులు రాసిన రెండో పత్రిక, కొరింథీయులు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము అన్నాడు. 7:1 కొరింథీయులు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం అది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏ వాగ్దానములు ఉన్నవంటే ఆ పై వచనాల్లో ఉన్నది. నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు పిల్లలుగా ఉంటారు, నేను మీకు నిత్యజీవాన్ని ఇస్తాను. ఆయన నియమాలు, ఆయన వాగ్దానం మనకి. కనుక మీరు ఎట్లా ఉండాలి అంటే దేవుని భయంతో ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటున్నాడు. దేవుని భయము వలన, దేవుణ్ణి ప్రేమించటం వలన పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధత అలాగే వస్తుంది మనకి. దేవుని భయం ఉంటే దేవునికి లోబడే గుణం వస్తుంది. దేవునికి లోబడే గుణం అంటే పాపం వలన మనకి దూరంగా ఉంటాం. పాపానికి బంధం వేసుకోకుండా దూరంగా ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుంది అన్నాడు? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుంటాం. చూసారా, దేవుని భయము వలన పరిశుద్ధతలోకి నడిపింపబడుతున్నామంటే శరీరానికి పట్టిన అపవిత్రత, ఆత్మకు పట్టినటువంటి అపవిత్రత రెండూ కూడా పోయి పరిశుద్ధులుగా బ్రతుకుతాం. మీరు చెప్పండి, చిన్న మాట, ఇక్కడ పవిత్రులుగా బ్రతకడం కష్టమంటారా, తేలికంటారా? చెప్పండి, కష్టమంటారా, తేలికంటారా? ఈ లోకంలో ఏముందన్నాడు దేవుడు? లోకమంతా దేంతో నిండి ఉంది? పాపంతోనే కదా నిండి ఉంది. లోకమంతా పాపంతోనే కదా నిండి ఉంది. మంచి ఏమైనా కనబడుతుందా చెప్పండి? అన్నయ్య 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 అంటాడు, అక్క 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 అంటాడు. కడకి ఏం చేస్తారు ఎవరికి తెలీదు. ఎవరిని నమ్ముతాం? ఎవరిని నమ్ముతామండి చెప్పండి? వీళ్ళ మంచోళ్ళని చెప్పగలమా? వీళ్ళ మంచోళ్ళని చెప్పగలమా అంటే ఎవరిని మంచోళ్ళని చెప్పలేము. ఎవరిని నమ్మి ఉండలేం. మీ ఆడబడిసి ఇంటికి వచ్చిందనుకోండి, ఇంటి తాళాలు మీ ఆడబడిసికి ఇచ్చి బయటికి వెళ్తారా? మీ ఆడబడిసే కదా, అర్ధాంగే కదా, ఇస్తారా? పోనీ మా చెల్లి వచ్చిందే కొంచెం చూడవా అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, వదిన గారని ఎత్తదా? ఇది అలా అయిపోయారు. అసలు ఇస్తారా? మన నీడనే మనం నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కదా. మన నీడను కూడా మనం నమ్ముకోలేం, ఎవరిని నమ్మలేం కదా. అంటే ఈ లోకమంతా అపవిత్రతతో నిండిపోయి ఉంది. ఇది వాడి రాజ్యం. వాడి రాజ్యంలో మనం బతకాలి. ఇప్పుడు అది అర్థమైంది. ఇప్పుడు వాడి రాజ్యంలో మనం బతకాలి. ఎటు చూసినా అదే కనబడుతూ ఉంటది, ఎటు చూసినా పాపమే కనబడుతూ ఉంటది. ఆ పాపములో ఈ లోకం ఉంటే ఈ లోకములో దేవుని కొరకు పరిశుద్ధులుగా బ్రతకాలి. అది దేవుని భయం వలన వస్తుంది, మన వల్ల కాదు. అది దేవుని భయం వలన వస్తుంది. చిన్న మాట జ్ఞాపకం చేస్తాను, సందర్భం వచ్చింది కనుక. యోసేపు గురించి మనకు తెలుసు కదా, తెలుసా? యోసేపు జీవితంలో ఒక్క మచ్చైనా ఉందా? ఒక్క మచ్చైనా ఉందా? లేదండి. మరి ఎలా బతికాడు ఈ లోకంలో అంటే నీతిమంతుడిగా బతికాడు, పవిత్రుడిగా బతికాడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు. మరి ఈ లోకంలోనే కదా బతికాడు. ఏమండి, లోపలికి వచ్చి చొక్కా పట్టుకుని నువ్వు నాతో పాటు రా అంటే ఎవడు ఊరుకుంటాడు ఈ రోజుల్లో? కానీ ఏం చేశాడు? ఏం చేశాడు? ఇక్కడ ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే ఏమంటే, నేను మగవను కాబట్టి, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి, నేను వీరుణ్ణి సూర్యుని కాబట్టి నన్ను ఎత్తుక్కుంటా వచ్చింది, నడు మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామని వెళ్ళిపోతారు. ఇప్పుడైతే భార్య గుర్తురాదు, అప్పుడు తల్లిదండ్రులు గుర్తురారు, ఎవరు గుర్తురారు, వెళ్ళిపోతాడు ఇప్పుడైతే.
కానీ యవ్వనస్తుడు అతను, వయసులో ఉన్న కుర్రాడు, అందగాడు. ఎంత అందగాడండి బాబు యోసేపు అంటే. పట్టుకుని చొక్కా పట్టుకుని నువ్వు నాతో పాటు రా అంటే చొక్కా ఆవిడ చేతులు వదిలిపెట్టి పారిపోయాడు. ఏమన్నా తెలుసా? ఇది దేవునికి దృష్టిలో దుష్కమ కార్యము. ఇట్టి దుష్కమ కార్యము చేసి నేను పాపము కట్టుకోలేను. ఎంత మాట అన్నాడండి. అందుకే మనందరికీ మాదిరి ఎవరంటే ఆయన, ఎవరైనా యోసేపు నిలబడ్డాడండి. పాపపు ప్రపంచంలో ఒక మంచి పరిశుద్ధుడిగా యోసేపు నిలబడ్డాడండి. అద్భుతం కదా నిజంగా. మనకు మాదిరి. నువ్వు ఉండలేకపోతున్నావా అంటే ఒకసారి యోసేపుని చూడంటున్నాడు దేవుడు. నా కొరకు నిలబడ్డాడు చూడు అంటాడు. ఆలోచించాలి. ఈ లోకమంతా భయంకరం. ఎందుకు అంత పరిశుద్ధతను కాపాడుకోగలిగాడంటే దేవుని భయంతో. ఏం కలిగింది ఆయనకి? దేవుని భయం కలిగింది. ఇది నా దేవుని దృష్టికి భయంకరమైన పాపం. ఇంత పాపం చేసి నేను దేవుని దృష్టిలో దోషిని కాలేను అని విడిచిపెట్టి పారిపోయాడండి. పారిపోయాడని కక్ష కట్టింది. కక్ష కట్టి పైగా ఏమన్నదో తెలుసా? ఏమన్నదో తెలుసా? ఇదిగో నువ్వు ఎవరినో హెబ్రీ కుర్రను తీసుకొచ్చావు, అతడు నన్ను హేళన చేశాడు, నన్ను అవమానపరిచాడు అంది. ఎవరో ఎవరో పోతీఫరు భార్య. ఏమన్నా ఆడవాళ్ళు చెప్తే నమ్మాలా వద్దండి? నమ్మాలా వద్దా? ఆవిడే రమ్మంటది, ఆవిడే పట్టుకుంటది, ఆవిడే ఉండమంటది, ఆవిడే అన్ని చేస్తది. ఈలోగా భర్త వస్తే ఏమంటది? నన్ను భయంకరంగా చేశాడు, నన్ను బాధ పెట్టాడు, నన్ను బలవంతం చేశాడు అనగానే తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఒరి నేను కాదురా మర్రో అంటే ఏం చేస్తారు? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే దేవుని భయం. యోసేపు అలాగే చేశాడు. యోసేపు మనకు మంచి మాదిరి. ఒక యవ్వన కాలంలో ఎంత చక్కగా దేవుణ్ణి కాపాడుకున్నాడు. తన యవ్వన జీవితాన్ని కాపాడుకున్నాడు. తన శరీరానికి కూడా అపవిత్రత రానివ్వలేదు. ఈ రోజున పెళ్లి కాకుండానే ఎంజాయ్ 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 అని తిరుగుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ అసలు తల్ల కొట్టుకుంటున్నారు. వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే అసలు ఎలాగ వీళ్ళని మనం నడిపించుకోవాలి, ఈ యవ్వన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలని ఏడుస్తారండి కొంతమంది వక్తలు. తలలు పట్టుకుంటున్నారు. ఎవరు పవిత్రంగా ఉన్నారో తెలియదు, ఎవరు అపవిత్రంగా ఉన్నారో తెలియదు, అసలు ఎవరు నిజమో తెలియదు, ఎవరు అబద్ధమో తెలియదు. ఎంత దారుణంగా ఉన్నారో. ఇప్పుడున్న కాలం అయితే మరీ దారుణం. పెళ్లికి ముందు ఎలాగున్నా పర్వాలేదే, ఎలాగున్నా పర్వాలేదే, పెళ్లి అయిపోద్ది అంతేనే, తర్వాత చూసుకుందాం. చెడిపోయినటువంటి భయంకర సమాజంలో దేవుని భయం ఉంటేనే బాగుంటారు. దేవుని భయం లేకపోతే బాగోరు. నేనేం చేయలేదు, నాకేం తెలియదు, ఆడే చేశాడు, ఈడే చేశాడని ఎవరి మీదో పెడతావు. చూసారు? అర్థం చేసుకోవాలి. కాము కత్తుమునకు శరీరాన్ని అప్పగించుంటే అపవిత్ర అవుతుంది. ఆ అపవిత్రత ద్వారా పరిశుద్ధత పోతుంది. కనుక దేవుని భయంతోనంటండి ప్రతి క్షణంలో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడంట. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడని దేవుని గుర్తుపెట్టుకుంటే దేవుడు యోసేపునకు తోడై ఉండెను అని రాయబడింది బైబిల్లో. ఏమనుందంటండి? యోసేపుకు తోడై ఉండెను అని రాయబడింది. నువ్వు అలా దేవుని భయంతో బ్రతితే నీకెవరు తోడుంటారు? దేవుడు మనకు తోడుంటాడు. నా వల్ల కాదంటాకేం లేదు ఇందులో. ప్రభువా నాకు సహాయం చేయనైనా, నేను అలా బ్రతకాలి ప్రభువా, నాకు సహాయం చేయనంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నీకు తోడుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. దైవికమైన గుణాలు నీలో ఉన్నాయి. చక్కటి ఆలోచనలు నీకు ఉండాలి, చక్కటి తలంపులు నీకు ఉండాలి, దేవుని భయం ఉండాలి. ఇది ఉన్నప్పుడే ఈ సమాజంలో బతకగలుగుతాం. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇవి లేకపోతే ఈనాటి సమాజంలో బతకలేము. అర్థం చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు అక్కడ మాట్లాడుతూ, దేవుని భయముతో మీరేం చేయాలా? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను ఏం చేసుకోవాలి? పరిశుద్ధులుగా చేసుకోవాలంట. పరిశుద్ధులుగా చేసుకోవాలి, పవిత్రులుగా చేసుకోవాలి. ఎందుకు ప్రభువా మాట్లాడితే పవిత్రం అంటావు, పరిశుద్ధత అంటావు? మా వల్ల కాదు ప్రభువా. లేదు లేదు లేదు, మీరు అలా బతకాలంతే అంటున్నాడు. చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ముగిస్తా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చూడండి త్వరగా. వారి కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని అన్నాడు. ఎవరు?
ఎవరు శిక్షించిరి అంటే 9వ వచనంలో ఉంది. శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి. వారు కొంతకాలం మనల్ని శిక్షించారు. ఎవరు అంటే తల్లిదండ్రులే. ఏయ్ ఎక్కడికి పోయావు అంటాడు నాన్న. ఎక్కడికి వెళ్ళావే అంటది అమ్మ. ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అంటే వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవడానికి, వాళ్ళ మంచి దారిలో పెట్టడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ బిడ్డను రక్షించుకోవాలన్నటువంటి ఆశ, తపనతో. కనుక వారు కొంతకాలం శిక్ష వేశారు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అర్థం చేసుకోవాలి. ఏంటంట దేవుని కోరిక? మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని. అండర్లైన్ చేసుకున్నారా మాట? మనము తన పరిశుద్ధతలో పాలు పొందుకోవాలని మన మేలు కొరకే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? శిక్షించుచున్నాడు. ఎంత మంచి మాట. ఇప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తే మంచిదే కదా? మీరు ఏమైనా చేయండి, నన్ను ఒక్క మాట అంటే ఊరుకొని అంటారు ఇప్పుడు పిల్లలు. ఒక్క మాట అన్నా ఊరుకోండి. నేను 24 గంటలు అద్దం ముందు నిలబడతారు, మంచి మేకప్ వేసుకుంటారు. ఓ నేను సూపర్ అంటారు వీళ్ళు. అర్థం చేసుకోవాలి. ఓ తల్లి అంట ఇంటి దగ్గర వంట చేయమని, అమ్మా మా ఫ్రెండ్స్ వస్తున్నారు వంట చేయి అందంట. నోటికి వస్తుంది బాగా. వంట చేయంటే సరే అని చెప్పేసి వంట చేయమనంటే వంట చేసిందంట, రెడీ చేసిందంట, అన్ని మంచిగా తయారు చేసిందంట. ఈలోగా కూతురు ఫ్రెండ్స్ అందరూ వచ్చారంట. కూతురు ఫ్రెండ్స్ ఎలా ఉంటారండి? ఈవిడే పెద్ద మేకప్ రాని అంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకా అంతకన్నా మేకప్ వేసుకుని వస్తారు కదా వాళ్ళు. అందరూ వచ్చారట. అందరూ వచ్చిన తర్వాత టేబుల్ మీద అన్ని పెట్టేసిందంట. వాళ్ళు అమ్ముతుందంట, ఏయ్ నీకు చెప్తున్నానమ్మా, నువ్వు మాత్రం అస్సలు ఇక్కడికి రావద్దు, అన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపో, మేమే వండించుకుంటాం, నువ్వు మాత్రం ఎవరికి కనబడద్దు, లోపల ఉందని చెప్పిందంట. ఎందుకంటే వాళ్ళ అమ్మ ముఖం అంతా కాలిపోయింది. వాళ్ళ అమ్మ ముఖం అంతా కాలిపోయింది. నువ్వు మాత్రం బయటికి రావద్దు, నువ్వు లోపలే ఉండు అందట. సరే సరే సరేనమ్మా, సరే నువ్వు ఎలాగంటే అలాగేనమ్మా, అలాగేనమ్మా అంది. కూతురు అందరూ ఫ్రెండ్స్ వచ్చారు, అందరూ టేబుల్ మీద కూర్చున్నారు, భోజనం చేస్తున్నారు. వింటున్నారా కూతురులారా? మీరు వింటున్నారా? ఎట్లేదా? అందరూ వచ్చారు, అందరూ భోజనాలు పెట్టేశారు. అన్ని భోజనాలు పెట్టేసిన తర్వాత అందులో ఒకటి అంటుందా, అబ్బా చేపల పులుసు భలే ఉందే, ఎవరు ఉండేరే, అబ్బా మాస మొక్క ఎంత రుచిగా ఉంది, భలే ఉంది భలే ఉందట. అబ్బా సాంబార్ ఏముందే బాబు, ఎవరు కాశారే. ఇవన్నీ మాట్లాడుతుంటే వెనకాల ఉన్నవాడికి ఎలా ఉంటుంది? వెనకాల నుంచి వచ్చి చూసి ఆహా 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 వాళ్ళు పొగుడుతుంటే తట్టుకోలేక గబాలను బయటకు వచ్చి నేనే చేశానమ్మా అందంట. ఆవిడ ముఖం అంతా కాలిపోయి ఉందేమో, భయంకరంగా కనబడుతుందేమో. అందరూ చూసి దడుచుకుని నువ్వు చేసావా అని ఒకేసారి అందరూ భోజనాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ ముఖం చూడగానే వాళ్ళకి ఒక రకమైనటువంటి భయం వేసేసింది. కాలిపోయింది కదా పాపం ముఖం. అందరూ లేచి వెళ్ళిపోయారటండి. అందరూ లేచి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా వీళ్ళ కూతురు ఉంది కదా మరి, అందాల రాశి, ఇంకా కోపం వచ్చిందటండి. కోపం వచ్చి వాళ్ళ అమ్మని తిడుతుంది, నిన్నెవడు రమ్మన్నాడు బయటికి, ఈ దరిద్రపు గుట్టు ముఖం వేసుకుని బయటికి ఎందుకు వచ్చావు, అసలు నీ ఎన్ని పొగిడితే మాత్రం నిన్నెవడు పెట్టమన్నాడు, నిన్ను ఎవడు చెప్పమన్నాడు అని చెప్పి తిడతా ఉంటే వాళ్ళ అమ్మ తట్టుకోలేక అప్పుడు మాట్లాడిందంట. అమ్మ నేను ఎప్పుడు బయటికి రానమ్మా, వాళ్ళు అలాగలాగంటే తట్టుకోలేక నేను బయటకు వచ్చానమ్మా, కానీ ఒక్క చిన్న మాట చెప్తాను వినమ్మా. అమ్మా నీ వయసులో ఉన్నప్పుడు నేను నీకన్నా అందగత్తెనమ్మా. నీ వయసులో ఉన్నప్పుడు నేను నీకన్నా అందగత్తిని. మనకి చిన్న గుడిసె ఉండేది, ఏమైందో ఏమో తెలీదు, గుడిసె అంటుకుపోయిందమ్మా. నువ్వు చిన్న పిల్లవి, గుడిసె అంటుకుపోతే నువ్వు లోపల ఉన్నావు, నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి అంటుకుపోయి ఉంది, నువ్వు చచ్చిపోతావేమోనని నేను గబగబా వెళ్ళి నా బిడ్డకి ఏమీ తగలకూడదని ఆ బిడ్డను, నువ్వు చిన్న బిడ్డగా ఉంటే బిడ్డను హత్తుకుని నేను కాలిపోయినా పర్వాలేదనుకుని బిడ్డను ఎత్తుకుని గబగబా అందులో నుంచి పరిగెత్తుకొచ్చానమ్మా. ఆ టైంలో నా ముఖం కాలిపోయిందమ్మా, లేదంటే నేను నీకన్నా అందగత్తెనమ్మా, నీకన్నా అందంగా ఉండేదాన్నమ్మా అనేటప్పటికీ బిడ్డకి ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు పట్టుకుని గొల్లుమని ఏడ్చిందంట. నన్ను క్షమించమ్మా, నిజమే నేను అలాగ ఆలోచించలేదు. అందుకే ఆ పేస్ కట్లో ఉన్నటువంటిది అంతా కనబడేటప్పటికీ భయం వేసింది. కానీ ఆ తల్లి గనక ఆ రోజున కాపాడకపోతే ఈ బిడ్డ ఏమయ్యేది? చచ్చిపోయేది. నేను పట్టుకోపోతే నువ్వు చచ్చిపోయేదానివమ్మ. అందుకే దేవుడు కూడా నా పరిశుద్ధతలో మిమ్మల్ని పాలుపంపులు చేసుకోవటానికి
అందవికారంగా నేనైనా పర్వాలేదని ఇదిగో ప్రభువుని మీకు ఇస్తున్నానని చెప్పాడు. అందుకే చూడండి, ఆయనకు సొగసైనను సురూపమైనను లేదు అని అర్థం చేసుకోవాలి ఈ మాట. సొగసైనను సురూపమును లేకుండా అందగాడుగా, అంత అందంగా పవిత్రంగా ఉన్నటువంటి ఆయనను దేవుడు తన పరిశుద్ధతలో పాలు పంచుకోవాలని, ఆయనతో పాటు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువును మనకిచ్చాడటండి. మనము దూకాల్సిన నిప్పుల గుండంలో ప్రభువును దూకిచ్చాడు. మనం ఎక్కాల్సిన సిలువ ఆయన ఎక్కాడు. మనం పడాల్సిన దెబ్బలన్నీ ఆయన పడ్డాడు. కానీ మనకి ఇది అర్థం కాక నేను 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 అనుకుంటున్నాం. అందుకే మిమ్మల్ని శిక్షించుచున్నాడు అని రాయబడింది అక్కడ. తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అంటే ఆయన పరిశుద్ధతలో పాలు పంపుకోవడానికి ఎవరిస్తారమ్మ ఇలాగా? ఆయన కాల్చబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన ఉమ్మివేయబడ్డాడు. ఇవన్నీ ఎందుకు చేశావంటే మీరు కూడా పరిశుద్ధులు అవ్వాలి అన్నాడు. మీరు కూడా పరిశుద్ధులు అవ్వాలి. పరిశుద్ధులైతే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు రండి మళ్ళీ కొలస్సీ పత్రిక 1:2 12వ వచనం చదువుదాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చివరి మాట నేను చదువుతున్నాను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుచున్నాను. ఎందుకునైనా అంటే తేజోవాసులైన పరిశుద్ధుల సహవాసంలో మనం ఏమైపోవాలని అంటే, దేవుని సన్నిధానంలో మనం బ్రతకాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. అది దైవికమైనది. అందుకే ఈ తెస్సలోనిక పత్రికలో ఆయన చెబుతున్నటువంటి మాట, ఇదిగో మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొచ్చును గాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింజముగా ఆయన స్థిరపరచుటకై అని రాయబడింది. పరిశుద్ధత రావడం వల్ల పరిశుద్ధుల గుంపులో సహవాసంలో చోటు జరుగుతుంది. పరిశుద్ధుల సహవాసం అంటే గుంపులో చేరడం వల్ల పరలోక రాజ్యంలోనికి చోటు జరుగుతుంది. పరలోకంలో పాపులు ఉంటారా, పరిశుద్ధులు ఉంటారా? ఎవరుంటారు అక్కడ? పాపులకు పరిశుద్ధ లోకములో చోటు లేదు. చోటు లేదు. పాపాత్ములకు అవకాశం లేదు అక్కడ. పరిశుద్ధులు మాత్రమే అక్కడ ఉండగలరు. అందుకే మనలను పరిశుద్ధులుగా చేయడానికే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. పౌలు గారు అంటున్నాడు, ప్రభువా తండ్రి నాయన వీళ్ళు విశ్వాసములో అభివృద్ధి చెందాలి, పరిణితి చెందాలి. అంతేకాదు వీరి యొక్క స్థితిగతులలో పవిత్రతలో వీళ్ళు ఎదగాలి, పరిశుద్ధతలో వీళ్ళు ఎదగాలి. ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థనలు ఇవేమి ఉండవు తెలుసా? ప్రభువా నేను పవిత్రురాలుగా బ్రతకాలి, పవిత్రుడుగా బ్రతకాలి. ఇది మనం ఎలా చేస్తామని? శరీరములోనూ పవిత్రత, ఆత్మలోనూ పవిత్రత. శరీరానికి ఆత్మకు పరిశుద్ధత. ఈ మాటలు దేవుడు ఎందుకు వినిపించాడో నువ్వు ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఆ తల్లి ఆ రోజున పట్టుకోకపోతే ఆ బిడ్డ చచ్చిపోయేది. ప్రభు ఈరోజు మనల్ని కనికరించకపోతే మనము కూడా నరకాగ్ని పాలయ్యేవారు. కనుక దేవుడు కనుకరించి మనకిచ్చినటువంటి స్థితిని అర్థం చేసుకుని నువ్వు ఏ వయసులో ఉన్నా ఎలా ఉన్నా ప్రభువా నీకు స్తోత్రాలని చెప్పి పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుని అలా బ్రతకాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.